హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పండు మోటివేషన్. ఈరోజు మనం ఒక మహిళా స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆడది అంటేనే భూదేవి. ఆడది అంటేనే భూదేవి అంత ఓర్పు కలది అంటారు. అటువంటి స్త్రీ తన జీవితంలో జరిగిన సంఘటనలు, సమస్యలు, కష్టాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు, వాటి వలన కోల్పోయిన తన బాల్యం, తన జీవితం, తన సంతోషాలు, సుఖాలు, ఇలా అన్నింటినీ దాటుకుంటూ గుండె నిండా బాధతో, కన్నింటి రోదనతో తన జీవితాన్ని ఏ విధంగా ముందుకు సాగించిందో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అయితే ఒక ప్రేమలో విసుగు చెందిన స్త్రీ ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా ప్రేమించి ప్రేమలో విసుగు చెందిన స్త్రీ ఎంత కఠినంగా మారుతుందో, ఎంత గొప్పగా ఆలోచిస్తుందో తెలుసా? మీ ఊహకు అందనంత, మీరు తిరిగి పొందలేనంత మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటుంది. తక్కువగా మాట్లాడడం నేర్చుకుంటుంది. ఎందుకో తెలుసా? జీవితంలో పోరాడి అలసిపోయి ఇక పోరాడడానికి ఏమీ మిగిలి లేదు అని తెలుసుకుంటుంది. తన భావాలను నీకు వివరించి అలసిపోయి ఇక వివరించడానికి తన దగ్గర శక్తి లేదు అని అర్థమవుతుంది. తనపై నీ నిర్లక్ష్యానికి కుంగిపోయి నీలో మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. ఇక ఏ విషయాన్ని నీకు విన్నవించుకోవాలని అనుకోదు. ఎందుకంటే తనను తాను మానసికంగా దృఢం చేసుకునే పనిలో ఉంటుంది. అంతేకాకుండా తను నీ నుండి ఆశించిన ప్రేమని, కేర్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇకపై తన జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి, ఎవరి సహాయం ఆశించకుండా బ్రతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఫైనల్లీ వన్ డే, ఒకరోజు ఆమె కన్నీళ్ళకి, నిద్రలేని రాత్రులకి, నమ్మకానికి, ప్రేమించే హృదయానికి, నిస్వార్థ ఆలోచనలకి, మంచి మనసుకి, కష్టపడే తత్వానికి, ఆత్మస్థైర్యానికి తగిన బహుమతి లభిస్తుంది. ఆ బహుమతి ఏంటో తెలుసా? అరే, మంచి అమ్మాయిని కోల్పోయాను అనే నీ పశ్చాత్తాపపు కన్నీటి బొట్లు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? జీవితంలో భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము. తప్పో ఒప్పో ముందు చేసి చూడాలి. గెలుపైతే మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.